హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ నామినేషన్లు అయితే కంప్లీట్ అయ్యాయి. నిన్న మనం చెప్పుకున్న నామినేషన్స్కి ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చారు. అది సుమన్ శెట్టిని కెప్టెన్ సంజన డైరెక్ట్ నామినేట్ చేసింది. ఈ విధంగా 7గురు నామినేట్ అయ్యారు. అండ్ ఇప్పుడు నెంబర్ 1 కూడా చేంజ్ అయింది అన్అఫిషియల్ పోల్స్లో. సో ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అఫీషియల్గా. చూసే ముందైతే కంప్లీట్గా మీరు వీడియోని లైక్ చేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా. అండ్ ఈసారి మీ ఓటు ఎవరికనేది గట్టిగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి నేమ్ ఎక్కువగా వస్తుంది కామెంట్ సెక్షన్లో అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీగా నామినేషన్ అప్డేట్ తెలుసుకోవాలంటే. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే నామినేషన్లు అయితే చాలా గందరగోళంగా జరిగాయి. పెద్ద పాయింట్స్ లేకుండా ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్, పాయింట్ లేని దానికి ఎక్కువ గొడవలు, ఎక్కువగా అర్చుకోవడం అయితే కనిపించింది. సో మొత్తానికైతే హైలైట్ అయింది అయితే హరీష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిస్టేక్ మ్యాక్సిమం హరీష్కి ఉంటుంది. అతడు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవడం, ప్రాపర్ పాయింట్ లేకపోయినా కూడా. అందువల్ల సో మొత్తానికైతే ఇతని వల్లనే నామినేషన్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారిందని కూడా చెప్పొచ్చు. అందరిని ఇగ్నైట్ చేస్తున్నాడు. సో అందరితో గొడవ పడడం వల్ల కాస్తైనా షోలో ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఓవరాల్గా మంచో చెడో ఓవరాల్గా అయితే మాస్క్ మ్యాన్ యొక్క హవా అయితే నడుస్తుంది ప్రజెంట్గా. అండ్ ఓటింగ్లో కూడా ఆబ్వియస్గా ఇలాంటి వారికి కొంచెం ఓటింగ్ కూడా వస్తుంది. సో ఆ విధంగానే ఓటింగ్ ఉంది. ఇప్పుడు ఎలిమినేషన్ జోన్లో ఎవరు ఉంటారు అనేది ఒక ఓటింగ్ పోల్ చూస్తూ క్లియర్గా దీని గురించి అయితే మాట్లాడారు. ఓటింగ్ పోల్స్లో అయితే నిన్నటి వరకు భరణి టాప్లో ఉండేవాడు. కానీ సుమన్ శెట్టిని కెప్టెన్ సంజన డైరెక్ట్ నామినేషన్లోకి తీసుకురావడం వల్ల ఇతడు నామినేషన్లోకి వచ్చాడు. అండ్ పోల్లో ఇతని నేమ్ యాడ్ చేసినప్పుడు టాప్లో వస్తున్నాడు. ఎందుకంటే హౌస్లో కాస్త సైలెంట్గా ఉన్నాడు. కానీ నాకు సార్ ఇంకా నీ నుంచి పర్ఫార్మెన్స్ కావాలన్నాడు కాబట్టి ఈసారి నామినేషన్లో కాస్త మాట్లాడినట్టు అనిపించింది. అయినప్పటికీ కూడా ఇతనికి ఓటింగ్ పర్సంటేజ్ అయితే బాగానే వస్తుంది, సపోర్ట్ ఉంది. ఈ వారం కూడా ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ప్రతి పోల్లో కూడా టాప్ 1 or 2లో కనిపిస్తున్నాడు సుమన్ శెట్టి. అండ్ నెక్స్ట్ భరణి. సో భరణి అయితే మంచి ఓటింగే వస్తుంది అన్అఫిషియల్ పోల్లో ఫ్యాన్ బేస్. అండ్ ఓవరాల్గా ఇతని మీద అయితే నామినేషన్లో పైకి కనిపించేంత మంచోడు కాదు అని చెప్పి ఇతని మీద అందరు చేసినటువంటి ఆరోపణ. సో దీని మీద మీరేమంటారు కామెంట్ చేయండి. నాకైతే అన్నంత అయితే డేంజర్గా నాకు కనిపించలేదు బర్నీ. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇతడు కూడా సేఫ్ అవుతాడు. తర్వాత హరీష్. సో హరీష్ ఈ రేంజ్లో ఉన్నాడంటే కారణం జస్ట్ అతడు ఒక కామనర్ అండ్ అతనికి ఒక ఎంటర్టైన్మెంట్ స్కిల్ లేదు. నిజం చెప్పాలంటే నామినేషన్లో అండ్ ఆ తర్వాత కూడా అలా చేయకుంటే ఈ పొజిషన్లో ఉండడు. డెఫినెట్గా అతడు పడే గొడవలతోని ఎంతమంది హేటర్స్ ఉన్నారో కాస్త ఓటేసేవారు కూడా పెరుగుతున్నారు. సో ఇతని బలం అదే అని చెప్పుకోవచ్చు. అది లేకుంటే అతడు చాలా నార్మల్, సింపుల్. ఎందుకంటే అతనికి ఎలాంటి అట్రాక్షన్ లేదు. ఆ నామినేషన్లో గొడవలు లేకపోతే ఈ ఫైటింగ్లు మాత్రమే అతడికి బలం. అదే చేస్తున్నాడు కాబట్టి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫ్లోరా సైని ఉంది. ఫ్లోరా సైనికి యావరేజ్గా అయితే ఓటింగ్ వస్తుంది. ఈ వారం కూడా సేఫ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫ్లోరా సైని. తర్వాత డిమాండ్ పవన్ ఉన్నాడు. ఫ్లోరా సైని, డిమాండ్ పవన్ బోత్ సేమ్, అంటే ఇద్దరికి సేమ్ ఓటు వస్తుంది. సో వీళ్ళిద్దరు కూడా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ వారం డేంజర్ జోన్లో ఉంది అయితే ప్రియా శెట్టి అని చెప్పొచ్చు. సో ఈమె మెయిన్గా ఏంటంటే అగ్ని పరీక్షలో ఫస్ట్ వచ్చినంత సాఫ్ట్ నేచర్ అయితే షోకి వచ్చాక కనిపించట్లేదు. కాస్త చికాక్గా అనిపిస్తుంది. సో ఆర్గ్యుమెంట్ చేయడమైనా ప్రతి దానికి మీద పడిపోయినట్టు మాట్లాడడం. సో ఇదైతే నిజంగా ఈమె మీద నెగిటివిటీ అయితే వచ్చేస్తుంది. సో మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. సో ఓవరాల్గా చూస్తే ఈసారి డేంజర్ జోన్ ఉంది. సో ఇలా ఉండపోయేది ఒకవేళ అగ్ని పరీక్షలో స్టార్టింగ్లో చాలా మంచి ఒపీనియన్ ఉండేది. కానీ ప్రతిదానికి గొడవ పడడం అండ్ ఆర్గ్యుమెంట్ చేయడం అదైతే బాగా నచ్చట్లేదు. అండ్ ఆ తర్వాత మనీష్ ఉన్నాడు. సో ఇతడు జీనియస్లో ఫీల్ అవుతూ మాట్లాడేది ఎవరికి అర్థం కాకపోవడం, ఓవరాల్గా ఏంటంటే ఒక అట్రాక్షన్ లేకపోవడం. సో మొత్తానికైతే ఇతని సిద్ధాంతాలు జనాలకి అర్థం కావట్లేదు. సో అందుకైతే చివరి ప్లేస్లో ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరిట్లో ఈసారి డేంజర్ ఉండే అవకాశం అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. ఈ వీక్ ఇద్దరిట్లో ఒకరు ఎలిమినేట్ కూడా కావచ్చు.